సింగరేణి కార్మికులు పాపం 30 ఏళ్ళు పనిచేస్తారు. 30 ఏళ్ళు బొగ్గుబాయి మీద పనిచేసిన వాళ్ళకి సొంత ఇల్లు ఉండదు. ఎందుకంటే ఎక్కడ పనిచేస్తే అక్కడ క్వార్టర్లో ఉంటారు. వాళ్ళు ఆ క్వార్టర్లో ఉండి అక్కడే అంతా ఉంటుంది కాబట్టి వారు ఎక్కడ కూడా సొంత ఇల్లు కొనుక్కునేటటువంటి పరిస్థితి ఉండదు. సో మొత్తం ఉద్యోగం దిగిపోయే టైంకి తీరా చూస్తే క్వార్టర్ ఉండదు, సొంత ఇల్లు ఉండదు. కాబట్టి సొంత ఇల్లు కావాలనేటటువంటి కళ సింగరేణి కార్మికులందరికీ కూడా ఉంటుంది. అందుకోసం రకరకాల ప్రభుత్వాలు ఒకళ్ళు 5 లక్షలు ఇస్తామంటే, ఒకళ్ళు 10 లక్షలు ఇస్తామంటే, ఒకళ్ళు 15 లక్షలు లోన్ ఇస్తామంటే అట్లా ఇచ్చుకుంటూ పోయినాయి. కాకపోతే మేము చేసే డిమాండ్ ఏంటంటే, రేపటి నాడు మేము వచ్చినా కూడా చేసేది ఏంటంటే, సింగరేణిలో స్పెషల్ హౌసింగ్ బోర్డు పెడతాం. మేము పెట్టి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు ఎక్కడైతే సింగరేణి బొగ్గుబాయిలు ఉంటాయో అక్కడ ఆ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఆ హౌసింగ్ బోర్డు తరఫున 250 గజాలు ఏదైతే ఇప్పుడు అంటా ఉన్నామో అట్లా కార్మికులందరికీ కూడా ఇచ్చేటటువంటి ఏర్పాటు తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చేస్తుంది. కానీ వీలైతే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా త్వరితగతిన ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది. ఎందుకంటే మేము అధికారంలోకి రావడానికి కార్మికులు సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన మంచిదే, మేము సంతోషంగా స్వాగతిస్తాం. స్పెషల్ హౌసింగ్ బోర్డు పెట్టండి. ఎక్కడెక్కడ గనులు ఉంటే ఆ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో 250 స్క్వేర్ యార్డ్స్ ప్రతి కార్మికుడికి కూడా మీరు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.